హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి. వాటర్ ట్యాంక్ దగ్గర భూమి అనుకొని కూరగాయలు వాష్ చేస్తూ నక్షత్రాన్ని ఇలా అంటూ ఉంటుంది, శారద అమ్మ అని అంటూ, నీతో మాట్లాడాలని చాలా ట్రై చేశాను, కానీ నువ్వు నాకు కనిపించడం చాలా కష్టమైపోయింది అని అంటుండగా, ఏంటంటే నా కోసం నాతో మాట్లాడడానికి ఇక్కడి దాకా వచ్చారా అని అంటుండగా, అవునమ్మా, టెన్షన్లో నీ గొంతు కూడా అదోలా వినబడుతుంది అని శారద అంటుంటే, మీది టెన్షన్, నాది ఆనందం, చెప్పండి ఆంటీ అని అనగానే, ఇక నువ్వు నాకు కోడలుగా మా ఇంటికి వచ్చేస్తావా అమ్మా అని శారద అంటుండగా, అత్తయ్య అని అంటూ లేచి వెళ్ళగానే నక్షత్రాన్ని చూసి శారద షాక్ అవుతుంది. అయ్యో, అది కాదమ్మా, నిన్ను కాదు అని ఏదో అంటూ ఉండగా, అది అత్తయ్య, నేను మీ అబ్బాయిని ప్రేమిస్తున్నాను, ఇప్పటికిప్పుడు మీతో రమ్మన్నా వచ్చేస్తాను, నేను బావ కలిసి మా ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పించాలో చూస్తామత్తయ్య అని అంటూ శారదాకి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా గట్టిగా హక్ చేసుకొని బుగ్గ మీద ముద్దు పెట్టి నక్షత్ర అక్కడ నుండి వెళ్ళిపోగానే శారద కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. మరోవైపు చెర్రీ భూమిని చూస్తూ అలా ఉండిపోగా, అక్కడే ఉన్న ఇందు, వంశీ, బిందు చెర్రీ గుచ్చి మాట్లాడుకుంటూ భూమిని లవ్ చేస్తున్నాడు చెర్రీ అన్న విషయం చెప్పగానే అటువైపుగా వెళ్ళి భూమిని చూస్తున్న చెర్రీని చూస్తూ, ఇది లవ్ సైడ్ యాంగిల్లా ఉంది అని అంటూ అందరినీ కాఫీలతో మర్యాదిస్తున్న భూమిని చూస్తూ ఉండిపోతాడు వంశీ కూడా. ఇక చెర్రీ దగ్గరికి కూడా కాఫీ తీసుకొని వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతున్న భూమిని చూసి చెర్రీతో ఇలా అంటుంటాడు వంశీ, బావా, మీది బోత్ సైడ్ లవ్ అనుకున్నాను, కానీ నాకు తెలిసి మీది వన్ సైడ్ లవ్, నువ్వు చాలా డీప్గా చూస్తుంటే తనేమో లైట్గా చూసి వెళ్ళిపోతుంది ఏంటి బావా అని వంశీ అంటుండగా, మాది సీక్రెట్ ప్రేమ బావా, బోత్ సైడ్ నుంచి బావా అని అంటుంటాడు చెర్రీ. ఇక లేదు బావా, నాకు అనుమానమే అని వంశీ అంటుండగా, ఇక లేదు, నీకు ఇప్పుడే నిరూపిస్తాను బావా అని అంటూ తను సగం తాగిన కాఫీ కప్ని అక్కడ టేబుల్ పైన పెట్టి భూమికి సైగ చేసి వెళ్ళిపోతుండగా భూమి విచిత్రంగా చూస్తుంటుంది. అప్పుడు అక్కడికి మీరా వచ్చి, అపూర్వ వదినకి కాఫీ ఇవ్వు అనగానే వేరొక కాఫీ కప్ని పట్టుకొని అపూర్వ కోసం వెతుకుతూ వెళ్ళిన భూమి చేని పట్టుకొని గగన్ పక్కకి లాగేస్తాడు. అప్పుడు టెన్షన్ పడుతున్న భూమిని చూసి, ఏంటి భయపడుతున్నావా అని అడుగుతుండగా, అవును, ఎవరైనా చూస్తారేమో అని చాలా టెన్షన్గా ఉంది అని భూమి అంటుండగా, చూస్తే చూడనివ్వు అని క్యాజువల్గా మాట్లాడుతూ ఉంటాడు గగన్. మీకు భయం లేకపోవచ్చు, నాకు భయంగా ఉంది అని అంటూ ఉంటుంది భూమి. ఇక నీకు ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చాను అని అనగానే మెరిసే కళ్ళతో భూమి చూస్తూ ఉంటుంది. ఇక ఆ కవర్లో నుండి ఒక లవర్స్ స్టాచ్యూని తీసి భూమికి చూపిస్తాడు గగన్. అది చూసి మెరిసే కళ్ళతో ఆనందంగా చూస్తూ గగన్ని అలా మైమర్చిపోతుంది భూమి. ఇక అలా చూస్తున్న భూమి చేతుల్లో ఆ బొమ్మని పెట్టేసి తన చేతిలో ఉన్న కాఫీ కప్ని గగన్ తీసుకుంటాడు. మరోవైపు ఆ కాఫీ భూమి తాగుతుందా లేదా అని భూమిని ఫాలో అవుతూ వస్తూ ఉంటాడు చెర్రీ. ఇక ఇదేంటో తెలుసా అని గగన్ అడుగుతుండగా, లవర్స్ బొమ్మలా ఉంది అని అంటూ ఉంటుంది భూమి. అలా కాదు, అది లవర్సే, అందులో ఉన్న అబ్బాయి నేనైతే, అమ్మాయివి నువ్వు, మన ఇద్దరం ఇలాగే జీవితాంతం కలిసి మెలిసి ఉండాలి, నా లాస్ట్ ఊపిరి వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను, ఇలా ఉన్నా ఎలా ఉన్నా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను, మనం జీవితాంతం ఇలాగే కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను అని అంటూ, ఇప్పుడు నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నానని మా అమ్మకి తెలిసిపోయింది, ఇక మా అమ్మ చేతిలో నుండి ఎలా తప్పించుకుంటావో చూసుకో అని అంటూ తను సగం తాగిన కాఫీ కప్ని భూమి చేతిలో పెట్టి అక్కడి నుండి గగన్ వెళ్ళిపోగానే టెన్షన్ పడుతూ భూమి ఆ కాఫీని తాగుతూ ఉంటుంది. వెనకాల నుండి అది చూసి చెర్రీ, చూసావా బావా, నాది సీక్రెట్ ప్రేమ అన్నావు, బోత్ సైడ్ కాదు అన్నావు, భూమి నేను ఇచ్చిన కాఫీని తాగింది చూసావా అని చెర్రీ ఆనందపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఒక చెట్టు దగ్గర నిలబడిన గగన్ దగ్గరికి నక్షత్ర వెనకాల నుండి వచ్చి వాటేసుకొని, థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ, మీ అమ్మతో రాయబారం పంపినందుకు అని అంటుండగా, ఏంటి రాయబారం ఏంటి అని అంటుండగా అత్తయ్య వచ్చి
నా కోడలిగా వస్తావా అని అడిగారు. నేను వచ్చేస్తానని చెప్పాను. మనిద్దరం కలిసి మా ఇంట్లో వాళ్ళని ఒప్పిద్దాం అని అనగానే గగన్ అయోమయంలో పడిపోతాడు. ఏంటి మా అమ్మ నిన్ను కోడలిగా వస్తావా అని అడిగిందా అని మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం గగన్ అడుగుతుండగా, అవును బావా, అత్తయ్య అలాగే అడిగింది, నాకు ఇష్టమేనని చెప్పాను. లేదు బావా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నాకు ఇష్టమే బావా, మన ఇద్దరం కలిసి డాడీని ఒప్పిద్దాం, మా ఇద్దరి ప్రేమ నీకు కిక్కిస్తుంది అని అంటుండగా, లేదు, నేను నిన్ను ప్రేమించట్లేదు, ఇదేదో మిస్అండర్స్టాండింగ్ అని గగన్ చెప్తూ ఉంటాడు నక్షత్రకి. ఇక అలా గగన్ని వాటేసుకున్న నక్షత్రాన్ని చూసి అపూర్వ దగ్గరికి వెళ్ళి విషయం అంతా చెప్పి తీసుకొని వస్తూ ఉంటుంది గోరెంటాకు. ఇక అప్పటికే గగన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక అప్పటికే ఊహల్లో తేలిపోతూ నక్షత్ర ఒక చెట్టుని పట్టుకొని వాటేసుకొని కలలు కంటున్న నక్షత్రాన్ని చూపించగానే అపూర్వ మండిపడుతూ ఉంటుంది. గోరెంటాకు పిన్ని ఇక అపూర్వాన్ని నక్షత్రాన్ని తిడుతూ ఉంటుంది. వయసులో ఉన్న అమ్మాయి చెట్టును ఎందుకు వాటేసుకుంటుందన్న తెలివి దీనికి లేదు, నేను వచ్చే వరకు ఆ అబ్బాయిని వదిలిపెట్టొద్దన్న తెలివి దానికి లేదు అని అంటూ గోరెంటాకు పిన్ని ఫ్రస్ట్రేషన్లో అరుస్తూ ఉంటుంది. ఇక పిక్నిక్ ఎలా సాగనుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.